ఓం శాంతి. ఈరోజు మురళి డేట్ 11 మే 2026. మధురమైన పిల్లలైన మిమ్మల్ని తమ సమానం మహిమా యోగ్యులుగా చేసేందుకు బాబా వచ్చారు. బాబాకు ఏ మహిమ ఉందో దానిని ఇప్పుడు మీరు ధారణ చేస్తారు. ప్రశ్న: భక్తి మార్గంలో ప్రియతముడైన పరమాత్మ ఎవరో పూర్తిగా తెలియకపోయినా ఏ శబ్దాన్ని చాలా ప్రేమగా అంటూ స్మృతి చేస్తారు? జవాబు: ఓ ప్రియతమా, మీరు ఎప్పుడు వస్తారో అప్పుడు మేము కేవలం మిమ్మల్ని మాత్రమే స్మృతి చేస్తాము. అందరి నుండి బుద్ధి యోగాన్ని తొలగించి మీతోనే జోడిస్తామని చాలా ప్రేమగా తండ్రితో చెప్తారు, స్మృతి చేస్తారు. ఇప్పుడు తండ్రి చెప్తున్నారు, పిల్లలు, నేను వచ్చాను కనుక ఆత్మాభిమానులుగా అవ్వండి. ప్రేమతో తండ్రిని స్మృతి చేయటం మీ మొదటి కర్తవ్యం. ఓం శాంతి. మధురాతి మధురమైన జీవాత్మలకు పరంపిత పరమాత్మ కూర్చుని అర్థం చేయిస్తున్నారు. నేను సాధారణ వృద్ధతనువులో వస్తాను, వచ్చి చాలామంది పిల్లలను చదివిస్తాను. బ్రహ్మ ముఖవంశావళి బ్రాహ్మణ పిల్లలకు మాత్రమే అర్థం చేయిస్తాను, నోటి ద్వారానే అర్థం చేయిస్తారు. అయితే ఎవరికి అర్థం చేయిస్తారు? వారు చెప్తారు, పిల్లలారా, మీరు నన్ను భక్తి మార్గంలో ఓ పతిత పావన అని పిలుస్తూ వచ్చారు. ముఖ్యంగా భారతదేశంలోని వారు మరియు ప్రపంచంలోని వారందరూ పిలుస్తారు. భారతదేశమే పావనంగా ఉండేది, మిగిలిన వారంతా శాంతిధామంలో ఉండేవారు. సత్య త్రేతాయుగాలని వేటిని అంటారో, ద్వాపర కలియుగాలని వేటిని అంటారో పిల్లలు స్మృతిలో ఉంచుకోవాలి. అందులో ఎవరెవరు రాజ్యం చేసేవారో ఈ పూర్తి జ్ఞానమంతా మీ బుద్ధిలో ఉంది. తండ్రికి ఎలాగైతే రచన ఆది మధ్యాంతాల జ్ఞానం ఉందో అలా మీ బుద్ధిలో కూడా ఉంది. తండ్రి ఏ జ్ఞానాన్ని ఇస్తారో అది పిల్లలకు కూడా తప్పకుండా ఉండాలి. తండ్రి వచ్చి పిల్లలను తమ సమానంగా చేస్తారు. తండ్రికి ఎంత మహిమ ఉందో పిల్లలకు కూడా అంత మహిమ ఉంది. తండ్రి పిల్లలను తనకంటే అధిక మహిమా యోగులుగా తయారు చేశారు. సదా వీరి ద్వారా శివబాబాయే నేర్పిస్తున్నారని భావించండి. ఆత్మయే ఇతరులతో మాట్లాడుతుంది, కానీ మనుషులు దేహాభిమానులుగా ఉన్నందున ఫలానా వారు చదివిస్తున్నారని భావిస్తారు. వాస్తవానికి ఆత్మనే అంతా చేస్తుంది. ఆత్మయే పాత్రను అభినయిస్తుంది. ఆత్మాభిమాని కావాలి. క్షణక్షణం స్వయాన్ని ఆత్మగా భావించాలి. ఎప్పటి వరకు స్వయాన్ని ఆత్మగా భావించరో అంతవరకు తండ్రిని కూడా స్మృతి చేయలేరు, మర్చిపోతారు. మీరు ఎవరి పిల్లలు అని మిమ్మల్ని అడిగినప్పుడు మేము శివబాబా పిల్లలమని అంటారు. విజిటర్స్ బుక్లో కూడా మీ తండ్రి ఎవరు అన్న ప్రశ్న రాయబడి ఉంది. అప్పుడు వారు వెంటనే దేహం తండ్రి పేరు చెప్తారు. మంచిది, ఇప్పుడు ఆత్మ తండ్రి పేరు చెప్పండి అని అడిగినప్పుడు కొందరు కృష్ణుని పేరు, కొందరు హనుమంతుని పేరు రాస్తారు. అరే, మీరు లౌకిక తండ్రిని తెలుసుకున్నారు. ఏ తండ్రిని సదా దుఃఖంలో స్మృతి చేస్తారో ఆ పారలౌకిక తండ్రి గురించి తెలియదా? హే భగవంతుడా, దయ చూపండి అని కూడా అంటారు. ఓ భగవంతుడా, ఒక్క బిడ్డను ఇవ్వండి అని వేడుకుంటారు కదా. ఇప్పుడు తండ్రి పూర్తిగా సహజమైన విషయాన్ని తెలియజేస్తున్నారు. మీరు చాలా దేహాభిమానంలో ఉంటారు కనుక తండ్రి ఇచ్చే వారసత్వ నష పెరగటం లేదు. మీకు చాలా నష పెరగాలి. భగవంతునితో కలిసేందుకే భక్తి కూడా చేస్తారు. యజ్ఞతపాలు, దాన పుణ్యాలు మొదలైనవి చేయటం భక్తి. అందరూ ఒక్క భగవంతుడినే స్మృతి చేస్తారు. నేను మీ పతులకు పతిని, తండ్రులకు తండ్రిని అని బాబా చెప్తారు. తండ్రులందరూ భగవంతుడిని తప్పకుండా స్మృతి చేస్తారు. ఆత్మలే స్మృతి చేస్తాయి. బురుకుటి మధ్యలో మెరుస్తున్న విచిత్ర నక్షత్రము అని కూడా అంటారు. కానీ దీని గురించి తెలుసుకోకుండానే అలాగే అనేస్తారు. రహస్యం గురించి కొంచెం కూడా తెలియదు. మీరు ఆత్మను గురించే తెలుసుకోలేనప్పుడు ఆత్మల తండ్రిని గురించి ఎలా తెలుసుకోగలరు? భక్తి మార్గంలో సాక్షాత్కారాలు జరుగుతాయి. భక్తి మార్గంలో పూజ కొరకు పెద్ద పెద్ద శివలింగాలను ఉంచుతారు. ఎందుకంటే ఒకవేళ బిందు రూపాన్ని గురించి చెప్పినట్లయితే ఎవరు అర్థం చేసుకోలేరు. ఇది సూక్ష్మమైన విషయం. అఖండ జ్యోతి స్వరూపమని ఏ పరమాత్మను అంటారో వారి రూపం చాలా పెద్దదని మనుషులు అంటారు. బ్రహ్మ సమాజం వారు జ్యోతిని పరమాత్మ అని అంటారు. పరంపిత పరమాత్మ ఒక బిందువని,
ప్రపంచంలో ఎవరికీ తెలియదు. కనుక తికమక పడి ఉన్నారు. బాబా ఎవరిని స్మృతి చేయాలి? వారు పెద్ద లింగమని విన్నాము, వారినే స్మృతి చేస్తూ వచ్చాము. ఇప్పుడు బిందువుని ఎలా స్మృతి చేయాలని పిల్లలు కూడా అడుగుతారు. అరే, ఆత్మలైన మీరు కూడా బిందువులే, తండ్రి కూడా బిందువే. ఆత్మను పిలుస్తారు. వారు తప్పకుండా ఇక్కడే వచ్చి కూర్చుంటారు. భక్తి మార్గంలో కూడా ఏ సాక్షాత్కారాలు మొదలైనవి జరుగుతాయో అవన్నీ భక్తికి సంబంధించినవే. భక్తి కూడా ఒక్కరినే చేయరు, అనేక మందిని భగవంతులుగా చేసేసారు. భక్తి చేసే భక్తులను భగవంతుడని ఎలా అంటారు? ఒకవేళ పరమాత్మ సర్వవ్యాపి అయినట్లయితే మరి ఎవరిని భక్తి చేస్తారు? అందులో కూడా అనేక రకాలైన భక్తి చేస్తూ ఉంటారు. బాబా చెప్తారు, పిల్లలారా, మేము ఇంకా అనేక సంవత్సరాలు జీవిస్తామని భావించకండి. ఇప్పుడు సమయం చాలా సమీపానికి వస్తోంది. బాబా బ్రహ్మ ద్వారా స్థాపన చేయిస్తారని నిశ్చయం ఉంచుకోవాలి. తండ్రి స్వయంగా చెప్తారు, నేను ఇతని ద్వారా మీకు సృష్టి ఆది మధ్యాంతాల రహస్యాన్ని తెలియచేస్తాను. బ్రహ్మ ద్వారా స్థాపనాన్ని కూడా గాయనం చేస్తారు. కొత్త ప్రపంచాన్ని విష్ణుపురం అని అంటారని తెలియదు. అనగా విష్ణువు 2 రూపాలు రాజ్యం చేసేవారని వారికి తెలియదు. విష్ణు ఎవరో ఎవరికి తెలియదు. ఈ బ్రహ్మ సరస్వతులే మరలా విష్ణు 2 రూపాలైన లక్ష్మీనారాయణులుగా పాలన చేస్తారని మీకు తెలుసు. బ్రహ్మ ద్వారా స్థాపన విష్ణుపురం అనగా స్వర్గరాజ్యంను పాలన చేస్తారు. తండ్రి జ్ఞానసాగర్లు, మనుష్య సృష్టికి బీజరూపులని మీ బుద్ధిలో ఉండాలి. వారి డ్రామా ఆది మధ్యాంతాలను తెలిసినవారు. వారే పతిత పావనులు. తండ్రి కర్తవ్యమే మీ కర్తవ్యం. మీరు కూడా పతితుల నుండి పావనంగా చేస్తారు. ప్రపంచంలో ఒక తండ్రికి 3 లేక 4 పిల్లలుంటారు. అందులో ఒకడు చాలా ఉన్నత స్థానాన్ని పొందుతాడు, ఒకడు పూర్తిగా క్రింద ఉంటాడు. ఇక్కడ మీరు పతితులను పావనంగా చేయమని మీకు తండ్రి ఒకే వృత్తిని నేర్పుతున్నారు. నన్ను స్మృతి చేయనని శివబాబా చెప్తున్నారని అందరికీ ఒకే లక్ష్యాన్ని ఇవ్వండి. గీతలో కృష్ణ భగవాను వాచ అని తప్పుగా రాశారు. భగవంతుడు నిరాకారుడని, పునర్జన్మ రహితుడని మీరు అర్థం చేయించాలి. ఇదే పెద్ద పొరపాటు. ఇప్పుడు పిల్లలైన మీరు కృష్ణపురానికి యజమానులుగా అవుతున్నారు. కొందరు రాజధానిలోకి వస్తారు, కొందరు ప్రజల్లోకి వస్తారు. కృష్ణపురం అని అనబడుతుంది ఎందుకంటే కృష్ణుడు అందరికీ చాలా ప్రియమైనవాడు. పిల్లలు ప్రియంగా ఉంటారు కదా. పిల్లలకు కూడా తల్లిదండ్రులపై ప్రేమ ఉంటుంది. తర్వాత ప్రేమ అంతా చెదిరిపోతుంది. ఇప్పుడు తండ్రి చెప్పారు, మీరు స్వయాన్ని శరీరం అని భావించకండి. క్షణక్షణం స్వయాన్ని ఆత్మగా నిశ్చయం చేసుకోండి. ఆత్మాభిమానులు కావండి. తండ్రి కూడా నిరాకారులే. ఇక్కడ మీకు అర్థం చేయించేందుకు శరీరాన్ని తీసుకోవలసి వస్తుంది. శరీరం లేకుండా అర్థం చేయించలేరు. మీకైతే మీ శరీరం ఉంది. బాబా అయితే శరీరాన్ని అప్పుగా తీసుకుంటారు. పోతే ఇందులో ప్రేరణ మొదలైన విషయాలు లేనే లేవు. తండ్రి స్వయంగా చెప్తారు, నేను ఈ శరీరాన్ని ధారణ చేసి పిల్లలను చదివిస్తాను. ఎందుకంటే ఇప్పుడు తమో ప్రధానమైన మీ ఆత్మను సతో ప్రధానంగా చేయాలి. పతిత పావన రండి అని కూడా పాడతారు, కానీ అర్థమేమీ తెలియదు. తండ్రి ఎలా వచ్చి పావనంగా చేస్తారో ఇప్పుడు మీరు అర్థం చేసుకున్నారు. సత్యుగంలో కేవలం మన చిన్న వృక్షం మాత్రమే ఉంటుంది. మీరు స్వర్గానికి వెళ్తారు. మిగిలిన ఖండాల నామరూపాలు కూడా మిగలవు. భారతఖండమే స్వర్గంగా అవుతుంది. పరంపిత పరమాత్మయే వచ్చి స్వర్గ స్థాపన చేస్తారు. ఇప్పుడు ఇది నరకము. ప్రాచీన భారతఖండంలోనే దేవతల రాజ్యం ఉండేది. ఇప్పుడు అది లేదు. ఇక్కడ వారి మందిరాలు, చిత్రాలు ఉన్నాయి. కనుక ఇది భారతదేశంలోని విషయమే. భారతదేశం స్వర్గంగా ఉండేదని, ఈ లక్ష్మీనారాయణులు అధికారులుగా ఉండేవారని, వేరే ఖండం ఏది ఉండేది కాదని ఏ భారతీయులు బుద్ధిలోకి రాదు. ఇప్పుడు అనేక ధర్మాలు వచ్చేసాయి. భారతీయులు ధర్మభ్రష్టులు, కర్మభ్రష్టులుగా అయిపోయారు. కృష్ణుణ్ణి శ్యామసుందరుడు అని అంటారు, కానీ దాని అర్థం తెలియదు. ఇతను శ్యామంగా ఉండేవాడు కదా. కృష్ణుని పాము కాటు వేసిన కారణంగా నల్లగా అయ్యాడని చెప్తారు. అతను సత్యుగ రాకుమారుడు. ఎలా నల్లగా అయ్యాడో ఇప్పుడు మీరు అర్థం చేసుకున్నారు. కృష్ణుని తల్లిదండ్రులు కూడా ఇప్పుడు చదువుతున్నారు. తల్లిదండ్రుల కంటే ఉత్తమునిగా శ్రీకృష్ణుడు మహిమ చేయబడ్డాడు. తల్లిదండ్రుల పేరు ప్రసిద్ధంగా లేదు.
లేకుంటే ఏ తల్లిదండ్రులకు ఇలాంటి బిడ్డ జన్మించాడో ఆ తల్లిదండ్రులు కూడా ప్రియంగా ఉండాలి కదా. కానీ అలా లేదు. మహిమంతా రాధాకృష్ణులదే. తల్లిదండ్రులకు ఏ మహిమ లేదు. మీ బుద్ధిలో జ్ఞానం ఉంది. జ్ఞానం పగలు, భక్తి రాత్రి. అంధకారమయమైన రాత్రిలో ఎదురు దెబ్బలు తింటూ ఉంటారు. ఇప్పుడు పిల్లలైన మీకు అర్థం చేస్తున్నారు. ఇంట్లో ఉండండి, ఈ సర్వీస్ కూడా చేస్తూ ఉండండి. ఆ ఒక్క ప్రియతమునికి అర్థకల్పం నుండి ప్రేయస్సులుగా ఉన్నారని ఇతరులకు అర్థం చేయించండి. భక్తి మార్గంలో కూడా అందరూ వారిని స్మృతి చేస్తారు కనుక అందరూ ప్రేయస్సులే కదా. కానీ వారికి ప్రియతముని గురించి పూర్తిగా తెలియదు. ఓ ప్రియతమా, మీరు వచ్చినట్లయితే మేము కేవలం మిమ్మల్నే స్మృతి చేస్తాము. అందరి నుండి బుద్ధియోగాన్ని తొలగించి మీతోనే జోడిస్తామని చాలా ప్రేమగా స్మృతి చేస్తారు. అలా పాడేవారు కదా. కానీ తండ్రి నుండి తమకు ఏ వారసత్వం లభిస్తుందో ఎవరికీ తెలియదు. మీరు ఆత్మాభిమానులుగా అవ్వండి అని ఇప్పుడు తండ్రి అర్థం చేయిస్తున్నారు. తండ్రిని స్మృతి చేయటం మీ మొదట కర్తవ్యం. కొడుకు సదా తండ్రిని, కూతురు సదా తల్లిని స్మృతి చేస్తారు. తోటివారు కదా. నేను తండ్రిని వారసుడిని అవుతానని మగపిల్లలు భావిస్తారు. ఆడపిల్లలు అలా అవ్వరు. నేను తండ్రి ఇంటి నుండి అత్తవారింటికి వెళ్లాల్సి ఉంటుందని భావిస్తారు. ఇప్పుడు మీకు నిరాకార సాకార తండ్రుల ఇళ్ళు ఉన్నాయి. ఓ పరంపిత పరమాత్మ, దయ చూపండి. దుఃఖాన్ని హరించి సుఖంనివ్వండి. మమ్మల్ని ముక్తులు చేయండి. మాకు మార్గదర్శకులుగా అవ్వండి అని కూడా పిలుస్తారు. కానీ దాని అర్థం పెద్ద పెద్ద విద్వాంసులు, ఆచార్యులకు కూడా తెలియదు. తండ్రి సర్వులకు ముక్తిదాత. వారే సర్వుల కళ్యాణకారులు. పోతే మిగిలిన వారు వారి కళ్యాణం వారే చేసుకోలేనప్పుడు ఇతరుల కళ్యాణాన్ని ఎలా చేయగలరు? నేను గుప్తంగా వస్తాను. ఖుదా దోస్త్ కథ విన్నారు కదా అని తండ్రి అంటున్నారు. ఇది కలియుగం, సత్యుగంల మధ్య ఉన్న వంతెన. మీరు ఆ తీరానికి వెళ్ళాలి. ఇప్పుడు ఖుదా మీకు తండ్రే కాక స్నేహితుడు కూడా అయ్యాడు. తల్లి, తండ్రి మరియు శిక్షకుని పాత్రను కూడా అభినయిస్తారు. ఇక్కడ మీకు సాక్షాత్కారాలు జరుగుతాయి కనుక ఇంద్రశాలం అని అంటారు. నవవిధ భక్తులకు కూడా సాక్షాత్కారాలు జరుగుతాయి. మీరు చాలా తీవ్రమైన భక్తులు. దర్శనం ఇవ్వకుంటే మేము తల నరుక్కుంటామని అంటారు. అప్పుడు సాక్షాత్కారాలు జరుగుతాయి. వారిని నౌదా భక్తులు అని అంటారు. ఇక్కడ నౌదా భక్తి మాటే లేదు. ఇంట్లో కూర్చుని ఉన్న అనేక మందికి సాక్షాత్కారాలు జరుగుతూ ఉంటాయి. దివ్య దృష్టిని కలిగించే తాళం చెవి నా వద్ద ఉంది. వినాశనాన్ని చూడు, నీ రాజ్యాన్ని చూడు అని అర్జునునికి కూడా దివ్య దృష్టిని ఇచ్చాను కదా. ఇప్పుడు నన్నొక్కరినే స్మృతి చేసినట్లయితే ఇలా అవుతావు. విష్ణువు ఎవరో ఇప్పుడు మీరు అర్థం చేసుకున్నారు. స్వయంగా మందిరాలు నిర్మించే వారికి కూడా ఈ విషయం తెలియదు. విష్ణు ద్వారా పాలన జరుగుతుంది. 4 భుజాల అర్థం 2 భుజాలు పురుషునివి, 2 భుజాలు స్త్రీవి. లక్ష్మీనారాయణులు విష్ణువు యొక్క 2 రూపాలు. కానీ వారు ఈ విషయం అర్థం చేసుకోలేరు. శివబాబా విష్ణువుల జ్ఞానం ఎవరికీ లేదు. మొట్టమొదట బాబా ఆకర్షించేవారు. చాలామంది వచ్చేవారు. ప్రారంభంలో పూర్తి ఆంగణమంతా నిండిపోయేది. జడ్జ్, మెజిస్ట్రేట్ మొదలైన వారంతా వచ్చేవారు. తర్వాత వికారాల గురించి జగడం ప్రారంభమైంది. పిల్లలు జన్మించుకుంటే సృష్టి ఎలా నడుస్తుందని, ఇది సృష్టి వృద్ధి అయ్యే నియమం అని అడగటం ప్రారంభించారు. భగవాను వాచ కామం మహాశత్రువు, దానిపై విషయం పొందాలి అను గీతలోని మహావాక్యాన్ని మర్చిపోయారు. స్త్రీ పురుషులు ఇరువురు కలిసి వచ్చినట్లయితే వారికి జ్ఞానాన్ని ఇవ్వండి. ఒంటరిగా వచ్చినట్లయితే ఇవ్వకండి అని బాబా చెప్పేవారు. ఇప్పుడు ఇరువురు వచ్చినప్పుడు ఇవ్వాలి కదా. ఇరువురు కలిసి ఇచ్చినా కొందరు జ్ఞానాన్ని తీసుకుంటారు, కొందరు తీసుకోరు. భాగ్యంలో లేకుంటే ఏం చేయగలం? ఒకరు హంసగా, ఒకరు కొంగగా అవుతారు. ఇక్కడ బ్రాహ్మణులైన మీరు దేవతల కంటే ఉత్తములు. మేము ఈశ్వర్య సంతానము, శివబాబా సంతానమని మీకు తెలుసు. అక్కడ స్వర్గంలో మీకు ఈ జ్ఞానం ఉండదు. అలాగే నిరాకార ప్రపంచం ముక్తిధామంలో ఉన్నప్పుడు కూడా ఈ జ్ఞానం ఉండదు. ఈ జ్ఞానం శరీరంతో పాటు సమాప్తమైపోతుంది. ఇప్పుడు మీకు జ్ఞానం ఉంది. స్వయం బాబాయే చదివిస్తున్నారని మీకు తెలుసు. ఇప్పుడు ఈ ఆట పూర్తి అవుతుంది. పాత్రధారులందరూ హాజరుగా ఉన్నారు. బాబా కూడా వచ్చారు. ఇంకా మిగిలి ఉన్న ఆత్మలు కూడా వస్తూ ఉంటాయి.
ఎప్పుడైతే అందరూ చేస్తారో అప్పుడు వినాశనం అవుతుంది. తర్వాత బాబా అందరినీ జతలో తీసుకెళ్తారు. అందరూ వెళ్ళాల్సిందే. ఈ పతిత ప్రపంచం వినాశనం అవ్వనున్నది. అచ్చా, మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాతాపిత బాప్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ఆత్మిక తండ్రికి ఆత్మిక పిల్లల యొక్క ప్రియ స్మృతులు మరియు నమస్తే నమస్తే నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారము. ఫస్ట్ పాయింట్, పతితులను పావనంగా చేయు బాబా వృత్తి ఏదైతే ఉందో అదే వ్యాపారం మీరు చేయాలి. బాబాను స్మృతి చేయండి, పావనంగా అవ్వండి అనే లక్ష్యాన్ని అందరికీ ఇవ్వాలి. సెకండ్ పాయింట్, ఈ బ్రాహ్మణ జీవితం దేవతల కంటే ఉత్తమమైన జీవితం అనే నశాలో ఉండాలి. బుద్ధియోగాన్ని ఇతరుల నుండి తొలగించి ఒక్క ప్రియతముని మాత్రమే స్మృతి చేయాలి. ఈరోజు వరదానము. త్యాగము మరియు స్నేహశక్తి ద్వారా సేవలో సఫలతను ప్రాప్తి చేసుకునే స్నేహి సహయోగి భవ. ప్రారంభంలో జ్ఞానం యొక్క శక్తి తక్కువగా ఉండేది, కానీ త్యాగం మరియు స్నేహం ఆధారంపై సఫలత లభించింది. బుద్ధిలో రాత్రి పగలు బాబా మరియు యజ్ఞం వైపు లగ్నం ఉండేది. ప్రేమతో బాబా మరియు యజ్ఞం అనే మాటలు వెలువడేవి. ఈ స్నేహమే అందరినీ సహయోగంలోకి తెచ్చింది. ఈ శక్తి ద్వారానే సేవా కేంద్రాలు తయారయ్యాయి. సాకార స్నేహం ద్వారానే మన్మనాభవక అయ్యారు. సాకార స్నేహమే సహయోగిగా చేసింది. ఇప్పుడు కూడా త్యాగం మరియు స్నేహం యొక్క శక్తి ద్వారా ముట్టడిస్తే సఫలత లభిస్తుంది. స్లోగన్. ఫరిస్తాగా అవ్వాలి అంటే వ్యర్థ మాటలు లేక డిస్టర్బ్ చేసే మాటల నుండి ముక్తులుగా అవ్వండి. అవ్యక్త సూచన. సదా అచల్ అడోల్ ఏకరస స్థితిని అనుభవం చేయండి. ఏం జరిగినా ప్రకృతి కానీ వ్యక్తి కానీ రెండు మీ అచల స్థితి యొక్క ఆసనాన్ని కొంచెం కూడా కదిలించరాదు. ఇంత పక్కాగా ఉన్నారు కదా. ఉదాహరణకి దేహం ఆసనంపై స్థితమవ్వలేకపోతే అలజడి చేస్తుంది కదా. అలా మనసు అలజడి చేయటం లేదు కదా. సదా అచంచలంగా అడోల్గా ఉండాలి. కొంచెం కూడా అలజడి ఉండరాదు. ఒకవేళ అప్పుడప్పుడు హల్చల్గా అప్పుడప్పుడు అచల్గా ఉంటే సింహాసనం కూడా ఒకప్పుడు లభిస్తుంది, ఒకప్పుడు లభించదు. అచ్చా, ఓం శాంతి.